ఏంటండి బ్యాగ్ అంత ఇంత బరువు ఉంది, టిఫిన్ తినలేదా? తినలేదే, ఇవాళ ఆఫీస్లోనే కొలీగ్స్ అందరం కలిసి లంచ్ చేసినాం. ఏంటండి ఇంత మంచిగా వండి బాక్స్ పెడితే పెట్టిన బాక్స్ తినకుండా కొలీగ్స్తో కలిసి లంచ్ తిన్నారా? అంటే నా ఫ్రెండ్ కొలీగ్ కావ్య అని చెప్పేసి ఉండేది, తనది బర్త్డే. సో ఈరోజు మా టీం అందరికీ లంచ్ తీసుకొని వచ్చింది తనే. సో అందుకే కావ్య తీసుకొచ్చిన లంచే తిన్నాం. అవునా? ఈ ముఖ్యత నాకు పొద్దునే చెప్పొచ్చు కదా, ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి నీకోసం బాక్స్ రెడీ చేసిన కదండి. తన బర్త్డే అని చెప్పి నాకేం తెలిసి, ఆఫీస్కి వెళ్ళిన తర్వాతనే ఆమె బర్త్డే అని చెప్పి తెలిసింది. సో ఇక లంచ్ తీసుకొచ్చిన అని చెప్పేసి అనేసరికి టీం అంతా తింటాను, తినకపోతే బాగుంటుంది కదా, అందుకే అందరం కలిసి తిన్నాం. కాదండి, మీది ఆఫీస్ అనుకుంటున్నారా, స్కూల్ అనుకుంటున్నారా? చిన్నపిల్లలాగా బాక్స్ తేవడం ఏంటి, మీరు తినడం ఏంటి? అట్లా కాదే, మా టీంలో మేము 5 మెంబర్స్ ఉంటామని నీకు తెలుసు కదా. మీ కొలీగ్స్ అయినా కూడా ఫ్రెండ్స్ కంటే ఎక్కువ ఉంటావు. సో ఆ ఉద్దేశంతో తను బాక్స్ తీసుకొని వచ్చింది, అట్లా తిన్నావు. దీన్ని కూడా నువ్వు తప్పుగా తీసుకుంటే ఎట్లనే? ఏమో అండి, ఏం కొలికో ఏం ఫ్రెండ్షిపో, అందరి కోసం బాక్స్ తెస్తుందో లేక మీ ఒక్కరి కోసమే తెస్తుందో ఏం అర్థం కావట్లేదు. ఏంటి సంగీత, అసలు నువ్వు ఏం మాట్లాడుతావు? నీకు ఏమైనా అర్థమవుతుందా? ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఇట్లా భూతద్దంలో పెట్టి చూస్తాం ఎందుకు? ఆ కావ్య నా కోసం సపరేట్ ఎందుకు తీసుకొస్తుంది చెప్పు బాక్స్? తను మ్యారీడు, తనకు కూడా ఒక పాప ఉన్నది. సో ఇవన్నీ నువ్వు ఆలోచించకుండా అట్లా డైరెక్ట్ అనడం కరెక్ట్ కాదు. మరి ఏం చేయాలండి? మీరు చేసే ప్రతిదీ నాకు అనుమానం వచ్చేలానే ఉంది, అందుకే నాకు అనుమానం ఎక్కువ అవుతుంది. ఎందుకే నేను అనుమానం వచ్చినట్టు ఏం చేస్తాను చెప్పు? నువ్వు చెప్పినా చేస్తున్నా కదా. ఆఫీస్లో లేట్గా రావద్దన్నావు, లేట్గా వస్తానా, టైంకి వస్తానా. నెక్స్ట్ కొలీగ్స్ తోటి ఫోన్ మాట్లాడొద్దు, అమ్మాయిలతో ఫోన్ మాట్లాడొద్దు అన్నావు. ఎవరితోటన్నా నేను ఇప్పటివరకు ఫోన్ మాట్లాడాను, నువ్వు చెప్పినా కాంచెల్లి తాగొద్దని చెప్పేసి అన్నావు. ఫ్రెండ్స్ని కలవద్దన్నావు, తాగుతలేను, ఫ్రెండ్స్ని కలవట్లేదు. నువ్వు చెప్పినా అన్నీ చేసుకుంటూనే ఉంటాను కదా, ఇంకా నా పైన నీకు ఎందుకు అనుమానం వస్తుంది? చూసిల్లా, నేను జస్ట్ కావ్య గురించి అడిగిన, దీనికి నా మీరు ఎంతగానో మరుస్తున్నారు. అయినా ఆ అమ్మాయిని ఏమన్నా కూడా మీరు బాగా రియాక్ట్ అవుతున్నారు. ఏమున్నదో ఏమో మరి. ఏమున్నది ఏం లేదు, నువ్వే అన్ని తప్పు ఆలోచిస్తాను. ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు ఫ్రెండ్స్ కొలీగ్స్ అవన్నీ కావాలి, అర్థమవుతుందా? ఇంకా కంపెనీలో పనిచేసిన తర్వాత అమ్మాయిలతో మాట్లాడొద్దు, అబ్బాయిలతో మాట్లాడొద్దు, అది ఇది అని చెప్పేసి అన్నాడు. అవన్నీ ఇక నీకే తెలియాలి, అర్థమవుతుందా? నువ్వు ఇంట్లో నీకు ఏం అర్థమవుతుంది? ఇట్లా బయటకు వచ్చి 4 ఇట్లా ఉంటే అప్పుడు తెలుస్తుంది. సరే అండి, నాకు కూడా ఒక జాబ్ చూడండి. నేను కూడా మీలాగా ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడకుండా కొలీగ్స్తో లంచ్ చేసుకుంటూ ఉంటా, అప్పుడు మీకు అర్థమవుతుంది. నేనేం మాట్లాడతాను, నువ్వేం మాట్లాడతాను నాకు అర్థం కాదు. ఇట్లా నేను ఎవరితో మాట్లాడితే వాళ్ళతో నాకు ఏదో ఉన్నదని చెప్పేసి ఇట్లా అనుమానించడు, అది అసలు కరెక్ట్గానే కాదు. మరి నేను ఏం చేయాలండి? పెళ్లి కాకముందు అంటే మీ ఇష్టం ఉన్నట్టు నడిచింది, ఇప్పుడు పెళ్ళి అయింది, నేను చెప్పినట్టు మీరు వినాలి. ఎందుకు నీ మాట వినాలి నాకు అర్థం కాదు. నేను ఏం తప్పు చెప్తానని చెప్పేసి నాకు తెలుసు ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎంతలు ఉండాలో అంతలోనే ఉంటా, అర్థమవుతుందా? ఒకవేళ అట్లాంటి వాడిని అయితే నీ ముందే ఫోన్ మాట్లాడు, నీకు అన్ని విషయాలు చెప్పడానికి ఎందుకు చేస్తున్నావు? నడిపించేటి అన్ని బయట నడిపించుకొని రాకపోతున్నా? ఏమోనండి, మీరు వేరే వాళ్ళతో మాట్లాడినా, వేరే వాళ్ళతో కలిసి లంచ్ చేసినా అని చెప్తే నేను తట్టుకోలేకపోతున్నా. ఇక నువ్వు గిట్లా ప్రతి దానికి అనుమానించినావు అనుకో, ఇక నేను ఇంట్లో నీ ముందు అంటే ఖాళీగా కూర్చోవాలి తప్ప ఈ పనులు చేసుడు అది చేస్తూ అన్ని బంద్ చేయాలి. సరే అండి, మీరు నా కళ్ళ ముందు ఏ పని చేయకుండా ఒట్టి గిట్ల ఉన్నా పర్లేదు, కానీ అట్లా వాళ్ళతో మాట్లాడకండి. అమ్మా, సంబంధం ఏమైనా చెల్లెతో మాట్లాడేలానే? ఇంకెక్కడ బిడ్డ, చెల్లి ఇంట్లోనే ఉన్నది, పిలిచి మాట్లాడదామా? సరే అమ్మా. చెల్లె అన్నయ్య, అదే చెల్లె, అక్కకైతే పెళ్ళి అయిపోయింది. నీకు కూడా పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఒక ఆర్మీ సంబంధం అంతా వచ్చింది, మరి ఏమంటావు? ఇప్పుడు అక్కకు మ్యారేజ్ అయ్యి 6 months అవుతుంది కదా అన్న, అప్పుడే నాకెందుకు? చెల్లె, ఇప్పుడు అక్కకు ఎన్నో సంబంధాలు చూడంగా సెట్ అయింది. ఇప్పటి నుంచి కదా నీకు చూసుకుంటే పోయి సంబంధాలు సెట్ అయ్యేది. సరే అన్న, ఇక మీ ఇష్టం. మంచి సంబంధం అయితే నాదేమున్నది, నేను కూడా చేసుకుంటా. సరే చెల్లె, అబ్బాయి ఫొటోస్ అయితే వాట్సాప్ చేస్తా ఉన్నారు నాకు, ఒకసారి అందరం కలిసి ఫోటోలు చూద్దాం. నీకు నచ్చితే పెళ్లి చేసుకుంటూ ఇక. శివ, అట్లే ఫోటోలు చెల్లకు బావకు పంపి. సరే మా ఫోటోలు అయితే ఫస్ట్ అయితే వాళ్ళు మనం పంపిణీ, మనం చూసుకున్న తర్వాత బావాలు కూడా పంపిద్దాం. పంపించిన తర్వాత వాళ్ళు కూడా ఓకే అంటే చేద్దాం మరి. సరే శివుడు, ఈ ఆదివారము చెల్లెను బావని ఇంటికి రమ్మను. సరే అమ్మా. చెల్లె, నీకైతే ఆర్మీ సంబంధం ఓకే కదా మరి? ఓకే అన్న, కానీ ఎందుకు అట్లా అడుగుతున్నావు? అంటే చెల్లె, కొంతమంది ఆర్మీ సంబంధం అంటే వెనకపోతారు కానీ అట్లా నువ్వు అనుకుంటున్నావు మరి? లేదన్నా, దేశానికి సేవ చేసేటోడు నాకు హస్బెండ్ అవుతానంటే నేను ఎంతో సంతోషపడతా. నేనెందుకు అట్లా అనుకుంటా? సూపర్ చెల్లె, నీ ఆలోచన బాగున్నది. అన్న, ఆర్మీ వాళ్ళు వాళ్ళ సంతోషాలను వదులుకొని అక్కడ మన కోసం కష్టపడుతున్నాయి కదా, మనం ఇక్కడ హ్యాపీగా ఉంటున్నాం. అవును చెల్లె, నువ్వు చెప్పిన కరెక్టే. అందుకని ఆర్మీ సంబంధం అంటే నేను కూడా ఆలోచించి ఫోటోలు పంపి అని చెప్పిన. ఓకే అన్న.